కౌంటర్ టాప్ మొత్తం ఖాళీగా ఉంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి. నా ప్రీవియస్ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. నాకు గ్యాస్ స్టవ్ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి అనేసి. అది ఆల్మోస్ట్ పడిపోయే స్టేజ్‌లోకొచ్చేసింది. ఇంక రీసెంట్‌గా ఎందుకో గ్యాస్ గూడా లీక్ అవుతా ఉందని అనిపిచ్చింది. ఇంకెందుకులే రిస్క్ అని చెప్పి కొత్త గ్యాస్ స్టవ్‌నయితే తీసుకున్నాము. ఇంకా ఇంకా కొన్ని రోజులు అట్లే దాంతోనే కంటిన్యూ చేద్దామని అనుకున్నాం కానీ, ఇంకా గ్యాస్ కూడా లీక్ అవుతున్న స్మెల్ వల్లే కొత్తదైతే తీసుకున్నాము. ఈ కొత్త గ్యాస్ స్టవ్ కొనడానికి మా తిప్పలంతా ఇంత కాదు. ఎన్ని రోజులు రీసెర్చ్ చేసాము. ఏది కొనాలో ఏంటో అర్థం కాలేదు. చాలా రోజులు చాలా ప్లేసెస్‌కైతే తిరిగి మొత్తానికి ఈ 4 బర్నర్ గ్యాస్ స్టవ్ అయితే తీసుకొనొచ్చాము. ఇంక చూడాలి ఇది ఎన్నాళ్ళొస్తుందో మంచిగా రావాలని చెప్పే నేనైతే దేవుడిని కోరుకుంటున్నాను. అలానే పాలు గూడా పొంగిచ్చాము. కొత్త గ్యాస్ స్టవ్ సండే అయితే ఫిక్స్ చేసి ఇంక పాలైతే పొంగిచ్చాము. పాలు పొంగిచ్చిన తర్వాత స్వీట్ అయితే చేయాలి కదా! కాకపోతే 2 డేస్ బ్యాకే వరలక్ష్మి వ్రతం రోజు చాలా స్వీట్స్ అయితే చేశాను. అవి ఇంకా ఇంట్లో ఉంది. మళ్ళీ స్వీట్ ఎందుకులే అని చెప్పి తియ్యగా కాఫీ అయితే ప్రిపేర్ చేసుకొని తాగేసాము. ఇంక మొత్తానికి నా గ్యాస్ స్టవ్ అయితే కొత్తగా ఉంది. బాగుంది. నచ్చింది. ప్రెజెంట్ అయితే. ఇంకా మిరప వడలు వేద్దామని చెప్పి పిండైతే అట్లే పెట్టుకున్నాను కానీ, ఇంక వడలెందుకు ఆయిల్ ఫుడ్ అని చెప్పి మినప దోసలైతే వేసేసాను. చాలా బాగొచ్చాయి టేస్ట్. మరి నా కొత్త గ్యాస్ స్టవ్ ఎలా ఉందో మీరైతే కామెంట్ చేసి చెప్పండి. బాయ్ బాయ్.